రాజాంలో రెచ్చిపోయిన ఓ దొంగ. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో అర్ధరాత్రి స్థానిక తిరుమల కాంప్లెక్స్ లో 2 సెల్ పాయింట్లు, టైలరింగ్ షాప్ లో దొంగడు చొరబడ్డాడు. ఓ సెల్ పాయింట్ లో 10,000 రూపాయల నగదు, మరో సెల్ పాయింట్ లో 15,000 దోచుకున్నాడు. టైలరింగ్ షాప్ లో ఏమీ లేకపోవడంతో చిందరవందరగా పడేసి పరారయ్యాడు. ఉదయాన్నే తాళాలు విరగ్గొట్టి ఉండడంతో షాప్ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ ఫుటేజీని ఆధారంగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజాంలో రెచ్చిపోయిన ఓ దొంగ. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో అర్ధరాత్రి స్థానిక తిరుమల కాంప్లెక్స్ లో 2 సెల్ పాయింట్లు, టైలరింగ్ షాప్ లో దొంగడు చొరబడ్డాడు. ఓ సెల్ పాయింట్ లో 10,000 రూపాయల నగదు, మరో సెల్ పాయింట్ లో 15,000 దోచుకున్నాడు. టైలరింగ్ షాప్ లో ఏమీ లేకపోవడంతో చిందరవందరగా పడేసి పరారయ్యాడు. ఉదయాన్నే తాళాలు విరగ్గొట్టి ఉండడంతో షాప్ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ ఫుటేజీని ఆధారంగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజాంలో రెచ్చిపోయిన ఓ దొంగ. శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో అర్ధరాత్రి స్థానిక తిరుమల కాంప్లెక్స్ లో 2 సెల్ పాయింట్లు, టైలరింగ్ షాప్ లో దొంగడు చొరబడ్డాడు. ఓ సెల్ పాయింట్ లో 10,000 రూపాయల నగదు, మరో సెల్ పాయింట్ లో 15,000 దోచుకున్నాడు. టైలరింగ్ షాప్ లో ఏమీ లేకపోవడంతో చిందరవందరగా పడేసి పరారయ్యాడు. ఉదయాన్నే తాళాలు విరగ్గొట్టి ఉండడంతో షాప్ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. సీసీ ఫుటేజీని ఆధారంగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.